రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో అంతులేని విషాదం నింపింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గాంధీనగర్కి చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కుమార్తెలు ఈ ప్రమాదంలో మృతి చెందారు. అక్క చెల్లెళ్ళు తనూష, సాయిప్రియ, నందిని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్లోని కోటి మహిళా కళాశాలలో చదువుతున్న ఈ ముగ్గురు గత నెల 15న జరిగిన ఓ పెళ్లి వేడుకలో సందడిగా గడిపారు. తల్లిదండ్రులతో పాటు బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. ఎల్లయ్య గౌడ్ డ్రైవర్గా పనిచేస్తూ పిల్లల్ని చదివించుకున్నారు. ఆయనకి 4 కుమార్తెలు, 1 కుమారుడు. ఇటీవల ఒక కుమార్తెకి వివాహం కాగా మిగిలిన 3 కుమార్తెలు ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో విగతజీవులుగా మారడంతో ఆ కుటుంబం, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరోవైపు యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్కు చెందిన అఖిల్ రెడ్డి అనే యువతి కూడా ఇదే ప్రమాదంలో చనిపోయారు. MBA చదువుతున్న కుమార్తె మృతితో అఖిల తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనా స్థలానికి వచ్చి బోరున విలపిస్తున్నారు. మరికొన్ని గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటామనుకునే లోపు వాళ్లంతా తిరిగిరాని లోకాలకి చేరిపోయారు. తాండూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న బస్సుని మిర్జాగూడ వద్ద అతివేగంగా వస్తున్న కంకర్ లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులు కూడా మృతి చెందారు. తెల్లవారుజాము కావడంతో కొందరు ప్రయాణికులు నిద్రపోతూ ప్రశాంతంగా ప్రయాణం సాగుతుంది అనుకున్న క్షణాలు భయంకరమైన విషాదంగా మారిపోయింది. మృత్యుఘోష ఆకాశాన్ని తాకింది. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రంలో పెను విషాదాన్ని నింపింది. 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న తాండూరు డిపో బస్సుని అతివేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో కంకర్లో కూరుకుపోయి ప్రాణాల కోసం అల్లాడిన ప్రయాణికుల ఆర్తనాదాలు అక్కడి వాతావరణాన్ని విషాదమయం చేశాయి. మరోవైపు ఆదివారం సాయంత్రం రాజస్థాన్లోని ఫలోడీలో లారీ ట్రావెలర్ ఢీకొని 18 మంది మృతి చెందిన ఘటన మరొక ముందే తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మందికి పైగా మృతి చెందడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రంలో పెను విషాదాన్ని నింపింది. హైదరాబాద్ బీజాపూర్ హైవేపై ప్రయాణిస్తున్న తాండూరు డిపో బస్సుని అతివేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో 20 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాదం ధాటికి బస్సులో ఉన్న టిప్పర్ కంకర్లతో పలువురు కూరుకుపోయారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లా రోడ్డు ప్రమాదానికి టిప్పర్ అతివేగమే ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. మిర్జాగూడ దగ్గర టర్నింగ్ పాయింట్లోనే టిప్పర్ మితిమీరిన వేగంతో దూసుకొచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొని పలువురు ప్రయాణికుల్ని రక్షించారు. క్షతగాత్రులను వెంటనే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సహాయక చర్యల్లో పాల్గొన్న చేవెళ్ల సిఐ భూపాల్ శ్రీధర్ కాళ్లపైకి జేసీబీ ఎక్కింది.
ఆయనను కూడా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అని ఒక అమ్మాయి ఉంది. ఆమె ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది కోటి ఉమెన్స్ కాలేజ్ లో. ఇంకో అమ్మాయి సాయిప్రియ ఉంది. ఆమె డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతుంది. ఇంకా తనుషా ఉంది, ఆ అమ్మాయి ఎంపీఎస్ చదువుతుంది. పొద్దున మార్నింగ్ 5 o'clock వెళ్ళింది. ముందు కూడా జరిగినాయి. ఆలూరు గేట్ కాడ కూరగాయలు అమ్ముకునే రైతుల మీద టిప్పాలు రేయి అప్పుడు కూడా 5 మంది చనిపోవడం జరిగింది. అట్లా చిన్న చిన్న రోజు 1-2 సంఘటనలు జరుగుతున్నాయి, రోజు కూడా జరుగుతున్నాయి. కాబట్టి వెంటనే దృష్టిలో పెట్టుకుని రోడ్డు చేయాలి. ఇప్పుడు చనిపోయిన బస్సులు అయితే ఎవరైనా చనిపోయారో వాళ్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషన్ కూడా ఇవ్వాలని మేమంతా కోరుతున్నాం. కాబట్టి ఒక్కనాడు చేవెళ్ళ రోడ్ అని ఒక్క మంత్రి అడిగిందా? ఒక్క మంత్రి ప్రజలు ఇంత ఘోరం జరుగుతుంటే ఏం చేస్తున్నారు ప్రభుత్వం? సిగ్గుశరం లేదా వీళ్ళకు? ఎన్ని రోజులు అవుతుంది ఇంత రద్దీ పెరిగింది? ఇట్లాంటి రద్దీ పెరిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పైసా డబ్బులు కూడా వచ్చినాయి. ఏం చేస్తుంది ప్రభుత్వం? వస్తారు, పరామర్శిస్తారు, ఇన్ని లక్షలు ఇస్తాం, అన్ని లక్షలు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రయాణికులు మరణించడం బాధాకరమని అన్నారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని, క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలని అధికారులని ఆయన ఆదేశించారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మంత్రులు, ఉన్నతాధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. చేవెళ్ల హైదరాబాద్ మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సహాయక చర్యల కోసం జేసీబీలను ఉపయోగించి బస్సులో ఉన్న కంకరని తొలగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ప్రమాదానికి గురైన బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు పూర్తిగా ధ్వంసం కావడంతో సహాయక చర్యలు కష్టంగా మారాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రామనరేష్ అందిస్తారు. రామనరేష్, ఈ సంఘటన చాలా బాధాకరం. కానీ ఇప్పుడు ప్రభుత్వంపై ఇన్ని విమర్శలు వస్తున్నప్పుడు ప్రభుత్వం ఈ యొక్క విమర్శలకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏంటి, ఇప్పటికైనా మున్ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? రామరాజు, ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు చేవెళ్ల వద్ద జరిగిన బస్సు ప్రమాదం ఏదైతే ఉందో ఇది చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో చాలా మంది అంటే భవిష్యత్తు సంబంధించి ఇంజనీర్లు, అదేవిధంగా పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలనుకునే విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అంటే ఇంట్లో ఈరోజు ఇంటి నుంచి బయలుదేరారు, కాలేజీకి వెళ్దామని చెప్పి బయలుదేరిన వాళ్ళంతా కూడా విగత జీవులుగా మారారు. దీనికి కారణం ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్న. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇక్కడ ఈ రోడ్డుకు సంబంధించేసి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ కొన్ని సమస్యలు, ప్రధాన సమస్యలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాండూరు నుంచి ఏదైతే హైదరాబాద్కు వెళ్లే ప్రధాన రహదారి ఏదైతే నిత్యం రద్దీగా ఉంటుంది. వేలాది వాహనాలు తిరుగుతూ ఉంటాయి. ఈవెన్ సీఎంతో సహా అందరు మంత్రులు కూడా ఈ మార్గం గుండా ప్రయాణిస్తుంటారు. అందరికీ తెలిసిన సమస్య. కానీ దీని సమస్య పరిష్కారం చేసేది ఎవరు అని చెప్పేసి ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పు. నిత్యం ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు, చాలా మంది కింద పడి గాయాలవుతూ ఆసుపత్రుల పాలవుతున్నారు, అవయవాలు కోల్పోతున్నారు. అయినా కూడా ప్రభుత్వాలు మొండి నిద్ర అయితే మానట్లేదు. ఈ నిర్లక్ష్యం ఫలితమే ఈ రోజు 19 మంది ప్రాణాలు తీసిందని చెప్పేసి బాధిత బంధువులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. గతంలో ఇక్కడ ప్రమాదాలు జరిగాయి, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు హడావుడి చేశారు, ఆ 4 రోజులు హడావుడి చేశారు, అంతా అయిపోయింది. మళ్ళీ ఈ రోజు జరిగిన ఘటన ఏదైతే ఉందో మీర్జాపూర్ వద్ద ఖానాపూర్ గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ వద్ద మలుపు ఉంది. ఆ మలుపు దగ్గర రోడ్డుకి ఒక గుంత ఉంది. ఆ గుంతను తప్పించాలని చెప్పేసి టిప్పర్ డ్రైవర్ లెఫ్ట్ సైడ్ వచ్చి అతను రైట్ సైడ్ గా రావడం, ఒకసారిగా అది అదుపు తప్పి బస్సు పై పట్టడంతో పూర్తిగా
బస్సును ఢీకొని ఆ డ్రైవర్ సైడ్ మొత్తం కూడా కంప్లీట్ గా టిప్పర్ వెళ్ళిపోయింది. అదేవిధంగా కంకర టిప్పర్ లో ఉన్న ఫుల్ లోడ్ తో ఉన్న కంకర అంతా కూడా బస్సులో పడిపోవడంతో బస్సులో ప్రయాణికులు కనీసం తమ ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీంతోనే ఇక్కడ ఈ ప్రమాదంలో అంటే మృతుల సంఖ్య ఎక్కువగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఒక సైడ్ మొత్తం కంప్లీట్ గా కంకర మొత్తం కూరుకుపోవడంతో వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ఘటనకు సంబంధించి ఒక హృదయ విదారక ఘటన ఉంది అని చెప్పుకోవచ్చు. ఒక తల్లి తన పిల్లోని అంటే 9 నెలల పాపను తీసుకువెళ్తూ కూడా ఆమె బస్సులో సీట్లు అలాగే కంకరంతా కూడా పడిపోయి ఆ పిల్లోని తీసుకోలేక అలాగే చనిపోయిన పరిస్థితి. ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటూ కూడా అందరూ ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు జరిగిన ఘటనలో అటు టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఉంది, అదేవిధంగా ఇటు ఆర్టీసీ డ్రైవర్ కూడా ఏదైతే ప్రయాణికులు 54 మందిని మాత్రమే ఎక్కించుకోవాల్సిన బస్సులో 72 మంది బస్సులో ఎక్కారు. అంటే అది ఓవర్లోడ్ అన్నట్టే. దీన్ని కంట్రోల్ చేయడం కూడా కష్టంగానే ఉంటుంది. దీనికి కారణం ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆర్టీసీ బస్సులు సరైన బస్సులు లేకపోవడంతోనే ఉన్న ఒక్క బస్సులోనే ఎక్కువ మంది వెళ్ళాలి అని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. అందులోనూ కూడా ఫ్రీ బస్ కాబట్టి మహిళలు ఎక్కువగా ఉంటారు. ఇదంతా కూడా ఒక రీజన్ గా చెప్తున్నారు. వీళ్ళంతా కూడా అంటే 54 మంది ఎక్కాల్సిన బస్సులో 72 మంది ఎక్కారు. దాన్ని కంట్రోల్ చేయడం కష్టంగానే ఉంటుంది. అదేవిధంగా టిప్పర్ లారీ ఏదైతే ఉందో అది ఓవర్లోడ్ ఉంది, అదేవిధంగా ఓవర్ స్పీడ్ తో వస్తుంది. అందులో రోడ్డుపై గుంతలు ఉన్నాయి. ఆ గుంతలు తప్పించేందుకు వచ్చేసి బస్ పై పట్టడంతో బస్సులో ఉన్న వాళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ నిర్లక్ష్యానికి ఎవరు కారణం అంటూ కూడా ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రభుత్వం వైపే ఏలు చూపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే తాండూరు హైదరాబాద్ ప్రధాన రహదారి ఏదైతే ఉందో దీనిపై గతంలో కూడా ప్రమాదాలు జరిగాయి. చాలా మంది ప్రమాదంలో 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. మొత్తం ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ తాండూరు హైదరాబాద్ ప్రధాన రహదారిపై దాదాపు 5 సంవత్సరాల్లో చాలా మంది చనిపోయారు. అదేవిధంగా దాదాపు 500 మందికి పైగా క్షతగాత్రులైన పరిస్థితి ఉంది అని చెప్పి స్థానికులు చెప్తున్న పరిస్థితి. గతంలో కూడా ఒక దాదాపు 3 నుంచి 4 నెలల క్రితం ఒక లారీ ఏకంగా కూరగాయలు అమ్ముకునే వాళ్ళపై దూసుకు వెళ్లడంతో దాదాపు 4 చనిపోయిన పరిస్థితి ఉంది. ఆ రోజు కొద్దిగా హడావుడి చేశారు. దీన్ని డబల్ రోడ్ చేస్తామంటూ కూడా ఆ రోజు హడావుడి చేసిన పరిస్థితి ఉంది. మళ్ళీ షరా మామూలు అయినట్టుగా ఉంది. ఈ రోడ్డు విస్తరణకి కొన్ని ఆటంకాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే రోడ్డు విస్తరణకు సంబంధించి రోడ్డు పక్కన ఏదైతే భారీ వృక్షాలు ఉన్నాయో వాటిని తొలగించొద్దంటూ కూడా కొంతమంది ట్రిబ్యునల్కి వెళ్లారు. దానివల్ల రోడ్డు విస్తరణ ఆగిపోయింది. గత ప్రభుత్వ హయాంలో దీనికి సంబంధించి రోడ్డు విస్తరణ చేయాలని చెప్పేసి టెండర్లు కూడా పిలిచారు. కాకపోతే అక్కడ ఉన్న వృక్షాలను తొలగించడం సబబు కాదంటూ కొంతమంది ట్రిబ్యునల్కి వెళ్లడంతో అక్కడ కోర్టు కేసు ఉండటం వల్ల రహదారి విస్తరణ చేయకుండా ఆపేశారు. అయితే దానికి సంబంధించి ఇటీవల దానికి సంబంధించి ట్రిబ్యునల్ కూడా రోడ్డు విస్తరణ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో రోడ్డు విస్తరణకు సుగమమైంది. కానీ ఇక్కడ ఈ రోడ్డు విస్తరణ చేయకపోవడం వల్ల ఈ రోజు 19 మంది అయితే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి సంబంధించిన అక్కా చెల్లెలు తన సోదరి మ్యారేజ్ కోసం అని చెప్పేసి వచ్చారు. పెళ్లి కార్యక్రమం అయిపోయింది. మళ్ళీ తిరిగి కాలేజీకి వెళ్తూ కూడా 3 అక్క చెల్లెలు అదే స్పాట్ లో చనిపోయిన పరిస్థితి ఉంది. మా కుటుంబానికి ఎవరు సమాధానం చెప్తారంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు అడుగుతుంటే దానికి సమాధానం చెప్పే వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒక ఇద్దరు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి చూపించుకోవడానికి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో బస్సు ప్రమాదం జరిగి ఇద్దరు కూడా పేరెంట్స్ ను కోల్పోయారు. వాళ్ళు అనాథలుగా మారారు. వీళ్ళకి సమాధానం ఎవరు చెప్తారు? కేవలం ఎక్స్గ్రేషియా ఇచ్చేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? వీళ్ళకి సమాధానం ఎవరు చెప్తారంటూ కూడా ప్రశ్నలు తలెత్తున్నాయి. అయితే మనం పొద్దున బాధితులతో మాట్లాడేటప్పుడు ఈ రహదారిపై ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి గతంలో చాలా సార్లు పిటిషన్లు ఇచ్చినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది. మా ఇంట్లో జరిగిన ఈ దుర్ఘటన మళ్ళీ జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం మొద్దు నిద్ర వేయాలి అంటూ కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు దీనిపై కఠిన చర్యలు తీసుకొని రోడ్డు విస్తరణ చేపట్టాలి. అదేవిధంగా ఏదైతే ఓవర్లోడ్ సంబంధించిన బస్సులు కానీ అదేవిధంగా లారీలు ఉన్నాయి వాటిపై యాక్షన్ తీసుకుంటారా లేదనేది చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే మనం పొద్దు నుంచి ఇక్కడ చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నాం. 19 మందికి సంబంధించి అంటే బస్సులో ప్రయాణించిన 18 మంది అదేవిధంగా లారీ డ్రైవర్ తో సహా మొత్తం 19 మంది డెడ్ బాడీలకు సంబంధించి పోస్ట్ మార్టం పూర్తి చేసి వాళ్ళకి సంబంధించిన వారందరినీ కూడా స్వస్థలాలకు పోస్ట్ మార్టం అనంతరం స్వస్థలాలకు అయితే పంపించిన పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఇప్పుడు అక్కడ వాళ్ళ బంధువుల రోదనలు మాత్రం స్వగ్రామాలకు ఆ బాడీలు చేరిన తర్వాత వాళ్ళ బంధువుల రోదనలు మాత్రం మిన్నట్టుతున్న పరిస్థితి. ఈ ఘటనకు బాధ్యులు ఎవరు, దీనికి సమాధానం ఎవరు చెప్తారంటూ కూడా వాళ్ళంతా కూడా ఏడుస్తున్న పరిస్థితి ఉంది. ఒక పాప అంటే కాలేజీ నుంచి MBA చదువుతుంది అఖిలారెడ్డి అని చెప్పేసి ఆ పాప ఫోన్ కోసం అని చెప్పేసి ఇంటికి వచ్చింది. సెలవు ఉందని చెప్పేసి ఆదివారం ఇంటికి వచ్చింది. నిన్న ఫోన్ కొనుక్కుంది. ఈరోజు మార్నింగ్ వాళ్ళ పేరెంట్స్ ఆమెను బస్ ఎక్కించారు. మార్నింగ్ అరౌండ్ 4:35 అప్పుడు బస్ ఎక్కించారు. కొద్దిసేపటి తర్వాత దాదాపు గంటన్నర తర్వాత వాళ్ళకి మళ్ళీ ఒక ఫోన్ వచ్చింది. బస్సు యాక్సిడెంట్ అయింది, మీరు రావాలి అని చెప్పేస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఆమె ప్రాణాలతో లేదు. ఇప్పుడు మాకు ఒకతే పాప, ఏమేమి చెప్పాలి అంటూ కూడా వాళ్ళు ఏడ్చిన పరిస్థితి. వాళ్ళ కన్నీళ్ళకి ఎవరు సమాధానం చెప్తారనేది కూడా చాలా ప్రశ్న మారుతుంది. ఇట్లా ఏ కుటుంబాన్ని కదిలించినా కూడా ఇదే సమాధానాలు వస్తున్న పరిస్థితి ఉందని
చెప్పుకోవచ్చు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది? మొన్న ఒక బస్ యాక్సిడెంట్, ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి బస్ యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో 25 మంది చనిపోవడం జరిగింది. ఇట్లా ప్రతి చోట కూడా ఇట్లాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. కానీ ప్రమాదాలు జరుగుతున్నప్పుడు హడావుడి తప్ప మళ్ళీ తర్వాత ఏం ఉంటుంది అనేది కూడా ప్రశ్న తలెత్తుతుంది. ప్రధానంగా రహదారులు సరిగా లేవు, వాటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఓవర్లోడ్ ఉంది. ఈ ఓవర్లోడ్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది? ప్రభుత్వంపై ఉంది. అదేవిధంగా రోడ్ల నిర్వహణ ఎవరిపై ఉందంటే ప్రభుత్వం. అన్ని ఏళ్లు కూడా మళ్ళీ ప్రభుత్వం వైపే వస్తున్నాయి. ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది అనేది క్వశ్చన్ మార్క్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి రోడ్డు విస్తరణ చేయాలంటూ కూడా అక్కడ వాళ్ళు అడిగారు. పొద్దున ఇదే అంశానికి సంబంధించి ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యేల పైన అదేవిధంగా మాజీ మంత్రులపై కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ రహదారి విస్తరణ సరిగా చేయలేదు. ఇన్ని సంవత్సరాలు మీరు ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నప్పటికీ కూడా ఈ కాన్స్టిట్యున్సీని సరిగా పట్టించుకోలేదు. ఈ రోడ్డు విస్తరణపై దృష్టి సారించలేదంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ వల్ల ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఇప్పటికైనా ఇలాంటి రహదారులు ఏవైతే ఉన్నాయో అంటే ఈ చేవెళ్ళ తాండూరు ఈ మార్గం ఏదైతే ఉందో నిత్యం కూడా వేల సంఖ్యలో బస్సులు కానీ అదేవిధంగా వాహనాలు కానీ ఎక్కువగా తిరుగుతుంటాయి. అదేవిధంగా ఈ రహదారిలో ప్రధానంగా కాలేజీలు కూడా ఉన్నాయి. పెద్ద సంఖ్యలో విద్యార్థులు కూడా వెళ్తూ ఉంటారు. కానీ ఈ విస్తరణ మాత్రం జరగలేదు కాబట్టి ప్రమాదం జరిగిందంటూ కూడా అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రామరాజు. రామ్ నరేష్, మరి ఈ అంశంలో అంటే మొన్న కర్నూలు సంఘటన జరిగినప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఒక చాలా మంచి స్టేట్మెంట్స్ ఇచ్చారు. మరి ఇలాంటి సంఘటన జరుగుతున్నప్పుడు మరి ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టరు, మరి ఈ విషయం ఎప్పటి నుంచో ఉంది. అసలు ఈ రోడ్డుని నేషనల్ హైవేగా చేయమని కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ఎందుకని అమలు చేయలేకపోతున్నారు ఏ ప్రభుత్వాలైనా కానీ? ఈ రోడ్డు ఏదైతే ఉందో అప్పా జంక్షన్ నుంచి టువర్డ్స్ తాండూరు వరకు ఏదైతే రహదారి ఉందో ఈ రహదారికి సంబంధించి 2023లోనే దీనికి సంబంధించి ఒక టెండర్ అయితే జాతీయ రహదారిగా విస్తరించాలని చెప్పేసి టెండర్లు కూడా పిలవడం జరిగింది. రోడ్డు పనులు ప్రారంభిద్దాం అనుకునే సమయంలో ఏదైతే రహదారి పక్కన ఉన్న భారీ వృక్షాలు ఏవైతే ఉన్నాయో వాటికి నష్టం కలుగుతుందంటూ కూడా కొందరు ట్రిబ్యునల్కి వెళ్ళడం జరిగింది. గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళిన నేపథ్యంలో దీనికి సంబంధించి అక్కడ కొంత పెండింగ్ అయితే ఉంది. ఏదైతే పర్యావరణానికి ముప్పు వాటిల్తుందంటూ కూడా దానికి సంబంధించి స్టే విధించడం జరిగింది. దీంతో ఆ టెండర్లు అక్కడే ఆగిపోయాయి. ఆ తర్వాత దీనికి సంబంధించి పనులు చేయలేదు. ఆ తర్వాత దీనికి సంబంధించి మళ్ళీ ట్రిబ్యునల్ ఏదైతే రహదారి విస్తరణ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పేసి కొంతమంది పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈ రహదారి విస్తరణకు కూడా ట్రిబ్యునల్ దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పనులు చేపట్టడంలో మాత్రం ఇక్కడ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. ఆ టెండర్ పనులు పూర్తయ్యి పనులు రహదారి విస్తరణ చేపట్టాల్సి ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా పనులు చేపట్టలేదు. దానివల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ రహదారి చాలా ఇంపార్టెంట్. దీంట్లో భారీ వాహనాలతో పాటు ప్రధానంగా ఇటు తాండూరు అదేవిధంగా ఇటు మోయినాబాదు ఇటు వికారాబాదు ఇటు ఈ సైడ్ లో భారీ వాహనాలు అంటే కన్స్ట్రక్షన్ సంబంధించిన క్రషర్స్ కానీ అదేవిధంగా ఈ కంకర్ తీసుకెళ్లే లారీలు కానీ అదేవిధంగా బస్సులు పెద్ద సంఖ్యలో తిరుగుతుంటాయి. అదేవిధంగా ఇటు వికారాబాద్ నుంచి అంటే జహీరాబాద్ వెళ్ళడానికి ఇటువైపు కూడా ఎక్కువగా వాహనాలు ఈ రహదారిని వాడుతూ ఉంటారు, దగ్గరదారి అని చెప్పేసి కూడా. అందుకే ఈ రహదారిపై ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా దీనిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించలేదు. కనీసం ఏదైతే ఇప్పుడు ఉన్న రహదారి ఏదైతే ఉందో దానికి కనీసం సైడ్ ఎడ్జెస్ కూడా పూర్తిగా ఎక్స్టెన్షన్ చేసినా కూడా అంత ప్రమాదాలు ఉండే కాదు. కానీ రహదారిపై ఏదైతే గుంటలు ఉన్నాయి అంటే ఈ రోజు జరిగిన యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఆ యాక్సిడెంట్ జరిగిన దగ్గర ఏదైతే ఖానాపూర్ గేట్ ఏదైతే ఉందో అక్కడ ఒక మలుపు కూడా ఉంది. అంటే ఈ రహదారి మొత్తం కూడా మలుపులు మయంగా ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రమాదం జరిగిన చోట ఒక గుంత కూడా ఉంది. ఆ గుంతను తప్పించే భాగంగా టిప్పర్ డ్రైవర్ ఒక్కసారిగా అతను వస్తున్న మార్గంలో నుంచి కాకుండా ఆపోజిట్ మార్గం రావడం అదేవిధంగా దాన్ని కంట్రోల్ చేయలేక బస్సు పైకి వెళ్లి బస్సును ఢీకొనడంతోనే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ నిర్లక్ష్యం అనేది క్లియర్ గా కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. అదేవిధంగా బస్సు అనేది ఓవర్లోడ్ ఉంది. 54 మంది ఎక్కాల్సిన దాంట్లో 72 మంది ఎక్కితే ఆ బస్సు డ్రైవర్ ఎక్కడ కంట్రోల్ చేస్తాడు, ఎలా ఉంటుంది అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. ఇంత స్థాయిలో ప్రమాదం జరగడానికి కూడా అది కూడా ఒక రీజన్ అని చెప్తున్నారు. సరైన సంఖ్యలో బస్సులు లేకపోవడం వల్లే కిక్కిరిసి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కూడా బంధువులంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. బస్సులు సక్రమంగా అంటే ఎక్కువ బస్సులు ఉంటే ఇంత పెద్ద సంఖ్యలో ఒకే బస్సులో 72 మంది వెళ్లాల్సిన
జరగాల్సిన పరిస్థితి ఉండేది కాదు అంటూ కూడా వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పొన్నం ప్రభాకర్ ఏదైతే ఈ ఘటన జరిగిన తర్వాత ఇక్కడ మార్చరీ దగ్గరకు వచ్చారు, అదేవిధంగా క్షతగాత్రులను కూడా పరామర్శించారు, ఎక్స్రేషన్కి సంబంధించి ప్రకటన చేశారు. అదేవిధంగా ఆయన కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ బస్సుల ఫిట్నెస్ అదేవిధంగా కండిషన్స్ పై కూడా తనిఖీలు నిర్వహించాలంటూ కూడా ఇటు ఆర్టీసీ ఎండీకి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కమిషనర్కి ఆదేశాలు అయితే జారీ చేశారు. కానీ అంటే ప్రమాదం జరిగింది, చనిపోయారు, ఆ తర్వాత ఈ అన్ని కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పినా కూడా అవి కంటి తుడుపు చర్యలే. కాకపోతే భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా ఉండాలంటే ఇక్కడి నుంచైనా ఒక ముందడుగు పడితే ఇబ్బంది ఉండదు అని చెప్పేసి కూడా అందరూ అడుగుతున్నారు. మా ఇంట్లో జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో మరో కుటుంబానికి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలంటూ కూడా బాధితులు కోరుతున్న పరిస్థితి ఉంది. రామరాజు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. ఆర్టీసీ బస్సును టిప్పరు కంకర్తో వస్తా ఉన్న టిప్పర్ ఢీకొనటంతో మరి ఈ దుర్ఘటన జరిగింది. చాలా బాధాకరం, దురదృష్టకరం. ఒక విషాద ఘటన జరగటం మరి యావత్ ప్రభుత్వం మరి ఇబ్బందితో ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి విషయం దృష్టికి రాగానే వెనువెంటనే సంఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే యావత్ పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి జిల్లాకు సంబంధించిన యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించడం జరిగింది. తొందరగా పోలీసు యంత్రాంగం, ఎక్కడున్న రెవెన్యూ యంత్రాంగం వచ్చి మరి సంఘటన జరిగిన మరి బస్సులో ఉన్న ప్రయాణికులను కాపాడాలని ఉద్దేశంతోనే అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. మరి జరిగిన వెంటనే 19 మంది చనిపోవటం, 26 మందికి గాయాలు తగిలి ఈరోజు పీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నారు. ఈ దుర్ఘటనకు సంబంధించి మరి మా పీసీసీ అధ్యక్షుల వారు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మా కాంగ్రెస్ మిత్రులను కూడా వెనువెంటనే సహాయక చర్యలో ముందుండాలని తెలియజేయడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి మరి ప్రభుత్వ పక్షాన వారి కుటుంబ సభ్యులకి అండగా నిలబడాలి. క్షతగాత్రులకు సంబంధించి ఇంకా కూడా ఎవరికి ప్రాణాపాయం ఉండకూడదని చికిత్సను వెనువెంటనే చేపట్టడం జరిగింది. 26 మంది కూడా మరి డాక్టర్స్ రిపోర్ట్ మేరకు స్టేబుల్ గా ఉన్నారని తెలియజేయడం జరిగింది. మొత్తం 18 మంది మన రాష్ట్రానికి సంబంధించిన వారు, ఒకరు గుల్బర్గా ప్రాంతానికి సంబంధించిన వారు మృతి చెందిన వారు. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున మరి సహాయక నిధి నుంచి గాని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కలుపుకొని 7 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రభుత్వం తరఫున ప్రకటన చేయడం జరిగింది. ఎవరైతే పేద వర్గాలకు సంబంధించిన వారు దాంట్లో ఉన్నారో కొంతమంది వచ్చి మాకు కొన్ని సంప్రదింపులు చేయడం జరిగింది. వారికి అయితే ఎవరైతే పెద్ద దిక్కు లేకుండా పోయారో కుటుంబానికి, అదేవిధంగా ఈ 19 మంది సంబంధించి వారి కుటుంబ సభ్యులను ఆదుకునే ప్రతి విషయంలో ప్రభుత్వం ముందట ఉంటుందని, మరి క్షతగాత్రులైన ఇతర ప్యాసింజర్స్ సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో వైద్య చికిత్సలు చేపట్టి ముందుకెళ్తామని ఈ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. మొదటి కర్తవ్యం క్షతగాత్రులైన మొత్తం ఈ మిగతా ప్యాసింజర్స్ ని ఏ విధంగా వారికి వైద్య చికిత్సను అందించాలి. ఇంకోటి, చనిపోయిన కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండగానే ధైర్యం ఇవ్వడానికి నేను, మా పొన్నం ప్రభాకర్ గారు, దామోదర్ రాజనరసింహ గారు, మా ఎమ్మెల్యేలు అందరం కూడా ఇక్కడ ఉన్నాం. సో మేము ఈ రోజు చెప్తా ఉన్నాం, రాబోయే 18 నెలల కాలంలో ఈ పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం జరగబోతా ఉంది. ఎందుకు చెప్తా ఉన్నా అంటే 31st నాడు ఈ గ్రీన్ ట్రిబ్యునల్ కు సంబంధించి ప్రభుత్వం బాగా ప్రోయాక్టివ్ గా గ్రీన్ ట్రిబ్యునల్ కు సంబంధించి ఎవరైతే గ్రీన్ ట్రిబ్యునల్ లో వాద్యం వేశారో వారితో సంప్రదింపులు చేసి దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చింది. ఆ తరుణంలో అనుకోకుండా ఇది సంఘటన జరిగింది. దురదృష్టవశాత్తు ఈ విధమైన సంఘటన జరగకూడదు. మరి ఇట్లాంటి సంఘటనలు జరుగుతా ఉన్న సందర్భంలో మేము చేయాల్సింది ఈ 18 నెలల కాలంలో ఏం చేస్తాం మనం, ఇంకేదైనా సహాయక చర్యలు కానీ తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు కానీ తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ రోడ్డు పైన కంకర వేయాలన్నా, ఈ రోడ్డు వెడల్పు చేయాలన్నా గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఆర్డర్ ఉండే. ఈ రోజు 31st నాడు అయింది కనుక ఇప్పటి నుంచి చూడండి మీరు అని చేస్తాం. కానీ కాకపోవాల్సి ఉండే ఈ దుర్ఘటన
పట్టించుకోలేదంటూ కూడా వాళ్ళంతా దుర్ఘటన, ఇందులో రాజకీయాలు అనవసరం. సంఘటనలో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 5+2 7 లక్షల రూపాయలు అందిస్తా ఉన్నాం. చికిత్స పొందుతున్న వాళ్ళకు మెరుగైన చికిత్సను అందిస్తూ 2 లక్షల రూపాయల ఆర్థిక సహకారం చేస్తా ఉన్నాం. ఇటువంటి సంఘటనలను పునరావృతం కాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటూ ఆ ఎంక్వైరీ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోబడతాయి. తప్పకుండా ప్రభుత్వం రోడ్ సేఫ్టీకి సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రోడ్ సేఫ్టీ మీద మేము అనేక కార్యక్రమాలను ఇప్పటికే తీసుకుంటా ఉన్నాం. రవాణా శాఖ తరఫున రోడ్ సేఫ్టీ మీద అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ప్రభుత్వ తరఫున తీసుకుంటున్నప్పటికీ ప్రజల సహకారం కూడా అవసరం. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రోడ్ సేఫ్టీ ఈ రోజు ఇప్పుడు ఉదాహరణకి టిప్పర్ వల్ల అమాయకమైనటువంటి బస్సులో ప్రయాణం చేస్తున్న 19 మంది ప్రజలు చనిపోయినారు. ఇట్లా రోజుకు తెలంగాణ రాష్ట్రంలో లెక్కల ప్రకారంగా 20 మంది చనిపోతా ఉన్నారు. అది రోడ్డు వైడనింగ్ కావడం వల్ల కావచ్చు, స్పీడ్ పెరగడం వల్ల కావచ్చు, రోడ్ సేఫ్టీ విధానాలను అవలంబించకపోవడం కావచ్చు, కారణాలు ఏమైనా జరుగుతా ఉన్నాయి. ఎందుకు ప్రభుత్వం తరఫున ఎక్కడైతే డేంజర్ స్పాట్స్ ఉన్నాయో వాటిన్నింటినీ రిమూవ్ చేసే విధంగా రోడ్ సేఫ్టీకి సంబంధించి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశాలు, రాష్ట్ర స్థాయి సమావేశాలు జరుగుతా ఉన్నాయి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సందర్భంగా రవాణా శాఖ తరఫున కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నాం. ప్రజల సహకారం కూడా కోరుతా ఉన్నాం. మీకు ఎక్కడ ఏదైనా తప్పుగా రాత్రి పిల్లలు